వీధి కుక్కల గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందండి. అసలు ఏం చేస్తున్నారు మీరు? చికిత్స కంటే నివారణే ముఖ్యం కదా, ఆ కుక్కకి ఎప్పుడు మూడొచ్చిద్దో అది ఎప్పుడు కరిచిద్దో ఎవరికి తెలుసు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ఈ వాటిని ఏమంటారు, ఈ వీధి కుక్కల గురించి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఇక్కడ కొంతమంది జంతు ప్రేమికులు, వాళ్ళకి పాపం ప్రేమ కారి లీటర్లు కారుతుంది ఈ వీధి కుక్కలంటే. వాటిని అట్లా ఎట్లా తీసుకెళ్ళిపోతారు, వాటిని ఒక్కసారిగా తీసుకెళ్తే మేము ఒప్పుకోము, అట్లా వాటిని తీసుకెళ్ళి చంపేస్తే మేము ఒప్పుకోము, ఇలాంటి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళందరికీ కూడా కోర్టు వారు చెప్తున్నారు, మేము కూడా బంపర్ ఆఫర్ ఇస్తున్నాం, మీకు అంత ప్రేమ ఉంటే కింద మా నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, 8367301117, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ ఇంటికి రెండు వీధి కుక్కలు తెచ్చి నేను ఇస్తాను. ఒక్కొక్క ఇంటికి రెండు వీధి కుక్కలు తెచ్చి నేను ఇస్తాను, మీరు పెంచుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నామయ్యా అంటే, ర్యాబీస్తో చనిపోయే వాళ్ళల్లో ప్రపంచంలోనే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది, తెలుసా మీకు? ర్యాబీస్ వ్యాధి అంటే వన్స్ ర్యాబీస్ బ్యాక్టీరియా కనుక మనిషి శరీరంలోకి ఎంటర్ అయిందంటే చావు తప్ప ఇంకోటి ఆప్షన్ లేదండి. చావు తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అత్యంత భయంకరంగా ఉంటుంది ఆ చావు, తెలుసా? ర్యాబీస్తో చనిపోయే వాళ్ళ చావు అత్యంత భయంకరంగా ఉంటుంది. ఈ మెడ నరాలు మొత్తం ఇట్లా పట్టేస్తాయంట. వాళ్ళు తాగలేరు, మంచినీళ్ళు తాగలేరు. వాళ్ళు మంచినీళ్ళు తాగేదాం అనుకుంటే ఈ నరాలు మొత్తం పట్టేస్తాయి. అత్యంత భయంకరమైన చావు ఉంటుంది అది, తెలుసా? వాళ్ళు భయభ్రాంతులకు గురవుతాం మనం చూస్తే కూడా. ఈ చావుల్లో ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికీ మీకు అదే విధమైన జంతు ప్రేమ ఉంటే కనుక వీధి కుక్కల్ని మొత్తం మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టి పెంచుకోండి, ఎవ్వరికి అభ్యంతరం లేదు. మీరు 2 కాదు 10 కుక్కల్ని మీ ఇంట్లో పెంచుకుంటామన్నా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ర్యాబీస్ వచ్చి చనిపోతే మాత్రం, ర్యాబీస్ వస్తే ఇంకా చనిపోడే. నాకు తెలిసి లక్షలో 1 కేసు అన్న 2 కేసులన్నా ఉండుంటాయి, ఏమో అది నాకు తెలీదు. ర్యాబీస్ వస్తే చనిపోయిన కేసులో చూసాం. స్వయంగా మా ఫ్యామిలీలోనే నేను ఫేస్ చేసే ఆ సంఘటన. ర్యాబీస్ వచ్చి చనిపోయిన వాళ్ళు మా ఫ్యామిలీలోనే వీధి కుక్క కరిస్తే, అది కూడా కరిచిందని కూడా తెలియలేదు, జస్ట్ గీత పడింది, దాని పంటి ఘాటు పడిందంట, అది కూడా తెలియలేదు, చనిపోయారు. మా ఫ్యామిలీలో జరిగిందండి ఈ సంఘటన.